చూస్తున్నాం మిడిల్ ఈస్ట్ లో మళ్ళీ యుద్ధం భయంకరంగా కొనసాగుతోంది. యుద్ధం ఏమాత్రం కూడా ఆగడం లేదు. కాన్సిక్యూటివ్ గా 13వ రోజు మళ్ళీ యుద్ధం భీకరంగా మారింది. ఇరాన్ పై అమెరికా భయంకరమైన దాడులకు పాల్పడుతోంది. వరుసగా 13వ రోజు కూడా ఇరు దేశాల మధ్య పరస్పరంగా దాడులు జరిగాయి. దక్షిణ ఇరాన్లోని నిఘా టవర్లే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించింది అమెరికా. ఇక యుఎస్ దాడులతో అహ్వాజ్లో భారీ పేలుళ్లు సంభవించాయి. అమెరికా దాడుల్లో బ్రిడ్జీలు వంతెనలు మొత్తం కూడా ధ్వంసమైపోయాయి. హార్మూజ్లో నౌకలపై దాడులు చేస్తే ప్రతీకార దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. ట్రంప్ వార్నింగ్ ఇచ్చినా కూడా గల్ఫ్ దేశాలపైన ఇరాన్ ఈ రకమైన దాడులు చేస్తుండడంతో అమెరికా ఎయిర్ బేస్ లక్ష్యంగా ఇరాన్ అటాక్ చేస్తుండడంతో వంతెనలు బ్రిడ్జ్లు అన్ని కూడా కుప్పకూలిపోతున్నాయి. సో లాస్ట్ 24 అవర్స్గా లేదా 48 అవర్స్గా జరిగినటువంటి వార్కి సంబంధించి ఒకసారి మీకు అప్డేట్ అందించే ప్రయత్నం చేస్తాను. సో రెడ్ సీ, సో మొదటి నుంచి ఆర్టీవీ మీకు యుద్ధం సమయంలో జరుగుతున్న పరిణామాలు మొత్తాన్ని కూడా కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తూనే ఉంది. అక్కడ జరిగినటువంటి అంశాలను చెప్తూనే ఉన్నాం. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఇరాన్ మధ్యలో ఉంటే, గల్ఫ్ కంట్రీస్ మధ్యలో ఉంటే, గల్ఫ్ కంట్రీస్కి కుడివైపుగా ఇరాన్ ఉంటుంది, ఎడమవైపుగా గల్ఫ్ కంట్రీస్లో భాగంగానే ఇవన్నీ ఉంటూ ఉంటాయి. సో లెఫ్ట్ సైడ్లో ఉండేదేమో రెడ్ సీ, రైట్ సైడ్లో ఉండేది స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. సో ఇటు రెడ్ సీ మీదుగా వెళ్ళేటువంటి సౌదీకి సంబంధించిన 2 ఆయిల్ ట్యాంకర్ని హౌతీలు పేల్చేశారట. హౌతీలు ఎవరి సపోర్ట్తో పేల్చారు? ఇరాన్ సపోర్ట్ చేయడం మూలంగానే పేల్చారని అమెరికా భావించి ఇప్పుడు హౌతీలకి మీరు వెపన్స్ ఇచ్చి మరి గల్ఫ్ కంట్రీస్ యొక్క విధ్వంసానికి కారణమవుతున్నారు. రెడ్ సీలో మళ్ళీ ఈ ఆయిల్ ట్యాంకర్ని పేల్చడం ఏంటి అని చెప్పి ఆగ్రహానికి గురైన అమెరికా బందర్ అబ్బాస్లో, కేష్మైలాండ్లో డ్రోన్ లాంచెస్ సైట్స్ పైన, రాడార్ సర్వేలెన్స్ సిస్టమ్స్ పైన, కోస్టల్ మిలిటరీ ఏరియాస్ పైన భయంకరమైనటువంటి దాడులకు తెగబడుతోంది. అమెరికా చేసినటువంటి దాడులకి ఇరాన్ అట్టుడికిపోతోంది. ఇరాన్లో వంతెనలు, బ్రిడ్జిలన్నీ కూడా కుప్పకూలిపోతున్నాయి. సో 2 ఆయిల్ ట్యాంకర్లు సౌదీ నుంచి వచ్చాయి. సో 2 ట్యాంకర్లను కూడా హౌతీలు పేల్చేశారు. సో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వాంట్ దట్ ఇరాన్ ఇట్ వుడ్ ఫేస్ ఎ మేజర్ మిలిటరీ పనిష్మెంట్ ఇఫ్ అటాక్స్ ఆన్ షిప్పింగ్ కంటిన్యూడ్. ఒకవేళ నౌకలపై అటాక్ని కనుక కొనసాగిస్తే డెఫినెట్గా మేము అంతు తెలుస్తామని ఇరాన్కి ట్రంప్ వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు. సో ట్రంప్ వార్నింగ్ని ఎప్పుడైతే ఇరాన్ బేఖాతరు చేసిందో, పట్టించుకోకుండా వదిలేసిందో, ఇక ఇరాన్ మరింతగా ఆందోళనకరమైన వాతావరణం ఎదుర్కొంటోంది. సో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఇరాన్ కూడా ఏమాత్రం ఊరుకోవడం లేదు. ఇరాన్ కూడా జార్డాన్ పైన, కువైట్ పైన ఉన్నటువంటి ఆ 2 దేశాల మధ్య ఉన్నటువంటి అమెరికన్ బేసెస్ పైన, మిలిటరీ కమాండెంట్ బేసెస్ కానీ, మిసైల్ లాంచింగ్ సైట్స్ కానీ, బాంబింగ్ క్యాంపెయిన్స్ కానీ, అక్కడ భయంకరమైనటువంటి దాడులతో ఇరాన్ కూడా రెచ్చిపోతుంది. పరస్పరంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ 13వ రోజు ఏంటంటే మీరు ఆశ్చర్యపోవచ్చు. యుద్ధం శాంతి చర్చల నేపథ్యంలో కొన్ని రోజుల పాటుగా ఆగిపోయినా మళ్ళీ రిట్రైవ్ అయ్యి మళ్ళీ తిరిగి యుద్ధం పుంజుకొని 13 రోజులు కావస్తోంది. ఈ 13 రోజుల్లోనే ఇరాన్ భయంకరంగా మళ్ళీ తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ఇన్ని రోజుల వరకు జరిగినటువంటి యుద్ధం ఒక ఎత్తు. ఈ రోజు మీరు కనుక ఒక నౌకపై అటాక్ చేస్తే మీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, పవర్ ప్లాంట్ని పేల్చేస్తా. మీరు ఒక నౌకని చిన్నగా టచ్ చేసిన మీ రోడ్లని, బ్రిడ్జెస్ని, రైల్వే స్టేషన్స్ని, ఎయిర్పోర్ట్స్ని పేల్చేస్తానని చెప్పి ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ ఇచ్చినట్టుగానే ఇరాన్ పైన అటాక్ చేస్తూనే ఉన్నారు. సో రెడ్ సీ క్రైసిస్ ఏంటి అని అంటే ద అటాక్డ్ సౌదీ ట్యాంకర్స్. 2 ట్యాంకర్స్ అటాక్ చేసింది ఇరాన్, హౌతీలు అటాక్ చేశారు విత్ ద సపోర్ట్ ఆఫ్ ఇరాన్. ఏంటవి? ఎన్సిలియా అండ్ లైలా. ఈ 2 నౌకలు సౌదీ నుంచి వస్తూ ఉన్నాయి. రెడ్ సీ దగ్గర రాగానే బాబెల్ మండి దగ్గర ఎప్పుడైతే హౌతీలు కాపు కాసుకొని కూర్చున్నారో ఆ బాబెల్ మండి దగ్గరకు రాగానే ఒకసారిగా ఆ 2 నౌకల్ని బ్లాక్ చేసి రెండింటినీ కూడా పేల్చేస్తారు. ఎన్సిలియా అండ్ లైలా ఈ 2 కూడా పేలిపోయాయి. ఆయిల్ పూర్తిగా కూడా సముద్రంలో కలిసిపోయింది, మొత్తం పూర్తిగా ధ్వంసమైపోయింది. సో ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. సో దాంట్లో దాని కారణంగా ఒక్కసారిగా మళ్ళీ అమెరికా అలర్ట్ అయింది. అమెరికా ఇరాన్ పైన కూడా దాడులు చేయడం మొదలుపెట్టింది. సో ఈ దాడి నేపథ్యంలో 13వ రోజు ఈ యుద్ధం కొనసాగుతున్న తరుణంలో ఈరోజు క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కి $100 ఉంది. బ్యారెల్కి $100 ఈరోజు ఈ ధర పలుకుతోంది. ఇన్సూరెన్స్ కాస్ట్లు పెరిగిపోతున్నాయి, ట్రాన్సిట్ ఛార్జెస్ పెరిగిపోతున్నాయి, ప్రతిదీ కూడా భయంకరంగా పెరిగిపోతుంది. మళ్ళీ ఒక విధ్వంసకరమైనటువంటి వాతావరణాన్ని ప్రపంచ దేశాలు చవి చూడబోతున్నాయి. ఏ దేశాలైతే గల్ఫ్ కంట్రీస్ నుంచి ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాయో ఆ దేశాలన్నీ కూడా ఇప్పుడు మరొకసారిగా తల్లు పట్టుకునే పరిస్థితి వచ్చింది. ఒకసారి రాత్రి ఎక్కడైతే రెడ్ సీ సమీపంగా జరిగిన దాడికి సంబంధించి ఒకసారి విజువల్ చూద్దాం.
طقوا الشلامشة طقونا بخابروا يا زمين بخابروا يا زمين طقونا طقوا الشلامشة. రైట్, ఎప్పుడైతే ఇరాన్ ముందుగా హౌతీలకి సపోర్ట్ ఇస్తూ హౌతీలకు మద్దతు ఇచ్చి రెడ్ సీలో ఉన్నటువంటి 2 నౌకల్ని కుప్పకూల్చిందో, ఆయిల్ ట్యాంకర్స్ని పేల్చేసిందో, దానికి ప్రతీకారంగా అమెరికా తీర్చుకున్నటువంటి ఆ దాడి మామూలుగా లేదు. సో ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఇరాన్ కూడా జోర్డాన్, కువైట్లో ఉన్నటువంటి అమెరికా బేసెస్ పై అటాక్ చేస్తూనే ఉంది. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్గా యుఎన్ జనరల్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ చెప్పిన మాట ఏంటంటే, ద మిడిల్ ఈస్ట్ ఈజ్ టీటరింగ్ ఆన్ ది ఎడ్జ్ ఆఫ్ ది అన్ఇమాజినబుల్. చివరి టంచుల్లో కొట్టుమిట్టాడుతోంది మిడిల్ ఈస్ట్ కంట్రీ మొత్తం కూడా, చివరి టంచుల్లో ఉంది. యుద్ధ వాతావరణం మరింత భయంకరంగా పెరుగుతోంది. దేమో నో మోర్ డిఎస్కలేషన్ అంటే యుద్ధాన్ని ఆపేటువంటి ప్రయత్నం ఎవరూ చేయడం లేదు. అండ్ నో సీజ్ ఫైర్ అగ్రిమెంట్ హ్యాస్ బిన్ అనౌన్స్డ్ టిల్ నౌ. ఎటువంటి యుద్ధాన్ని ఆపేస్తామనేటువంటి ప్రకటన, అనౌన్స్మెంట్, అగ్రిమెంట్ కూడా లేదు. సో ఈ యుద్ధం ఎక్కడి వరకు దారి తీస్తుందో అనే రకంగా ఆయన కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగానే ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ద యుఎస్ కన్ఫర్మ్ ద డెత్ ఆఫ్ ఎస్ రామ్ ప్రసాద్ హూ వాజ్ కిల్డ్ ఇన్ ఇరానియన్ అటాక్. సో యుఎస్ ఏం చెప్తోందంటే, ఇరానియన్ అటాక్ కారణంగా అక్కడ ఒక ఆర్మీ సంబంధించినటువంటి ఒక సుపీరియర్ ఆఫీసర్ కూడా చనిపోయారంట. యుఎస్కి సంబంధించినటువంటి ఆర్మీ సుపీరియర్ ఆఫీస్ కూడా ఒకరు చనిపోయారు. సో దానికి సంబంధించి యుఎస్ కూడా కన్ఫర్మ్ చేసింది, ఇరాన్ అటాక్స్ మూలంగానే ఈ మరణం సంభవించిందని అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేశారు. ఇరాన్ హ్యాస్ నాట్ రిలీజ్డ్ ఏ కాంప్రిహెన్సివ్ క్యాజువల్ ఫిగర్ ఫ్రమ్ ది లేటెస్ట్ స్ట్రైక్స్ ఆఫ్ యుఎస్ స్ట్రైక్స్. సో యుఎస్ మాత్రం ఇరాన్ పై చేసిన అటాక్ కారణంగా ఇరాన్లో ఎటువంటి విధ్వంసకర పరిస్థితుల్లో, ఇరాన్లో మరణాలకు సంబంధించిన విషయం పైన మాత్రం ఇరాన్ ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది చేయలేదు. కానీ అమెరికా మాత్రం ఒక మరణం జరిగిందన్నట్టుగా కన్ఫర్మ్ చేస్తోంది. సో ఇటు యుఎస్ కంటిన్యూస్గా ఎయిర్ స్ట్రైక్స్కి పాల్పడుతోంది మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన. ఇరాన్ కూడా రిటిలియేట్ అవుతోంది. ఆ రీజియన్ మొత్తం కూడా ఎక్కడెక్కడ నౌకలు నిలిచిపోయాయి, రాకపోకలకు తీవ్రమైన అంతరాయం కలుగుతోంది. ఇటువైపు నుంచి రాకపోకలు, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ లేకపోవడం మూలంగా చాలా ఆందోళనకరమైన వాతావరణం అయితే నెలకొంది. ఎటు చూసినా ఒక భయానకమైన వాతావరణం అయితే కనబడుతోంది. ఎటు చూసినా యుద్ధ మేఘాలు కమ్ముకొని మళ్ళీ ఏ వైపు నుంచి నిప్పులు కక్కుతూ ఏ మిసైల్, డ్రోన్ వచ్చి పడిపోతున్న భయం అయితే ఇరువైపులా ఉంది. మరి గల్ఫ్ కంట్రీస్ పైన ఇరాన్ ఇంకా అటాక్ కొనసాగిస్తుంది కాబట్టి అమెరికా దీన్ని ఏ రకంగా ఇంకా ముందుకు తీసుకెళ్తుంది, ఈ యుద్ధం ఇంకా ఎన్ని సంవత్సరాల పాటుగా, ఎన్ని దశాబ్దాల పాటుగా జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే. ఎందుకంటే సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ పేరుతో 60 రోజుల పాటుగా చర్చించుకుందామని షేక్ హ్యాండ్ ఇచ్చుకొని కలిసిపోయి స్విట్జర్లాండ్లో చర్చకు కూర్చున్న తర్వాత కూడా యుద్ధం మరింత తీవ్రతరంగా మారింది అన్నప్పుడు ఇక ఈ యుద్ధం ఎన్ని రోజుల వరకు కొనసాగుతుంది అనేది బిగ్గెస్ట్ ఒక ఆందోళన కలిగించే విషయంగా ఉంది. చూద్దాం మరి ఏం జరిగిద్దో. సో ఈ యుద్ధం ఎన్ని రోజుల పాటు కొనసాగితే ప్రపంచ దేశాలన్నీ కూడా అన్ని రోజుల పాటుగా ఇన్ఫ్లేషన్ని చవి చూడాల్సిందే. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ క్రైసిస్ని మాత్రం ప్రపంచ దేశాలు 20% దేశాలు ఎదుర్కోవాల్సిందే. సో ఏం జరిగిందో చూడాలి. సో మీకేమనిపిస్తోంది, ఇరాన్, అమెరికా ఈ 2 దేశాల్లో మళ్ళీ యుద్ధాన్ని పెంచుతుంది ఎవరి కారణంగా యుద్ధం మరింతగా రెట్టింపు అవుతోంది? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. طقونا بخابروا يا زمين طقونا ఎప్పటికప్పుడు నయా న్యూ ట్రెండ్ ని మనకు అందిస్తూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా మనందరి చాయిస్ కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ఈసీఎల్ కి జూలై 24న గొప్ప ప్రారంభం. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.
అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసన్ ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. I'm Rishabh, a digital marketing strategist and a football player. I refuse to be one. At Anurag University, be everyone you dream to be. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది. సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైం కి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. We are టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్.